చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పోలవరం మ్యాజిక్ని ఆవిష్కరించే పనుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. వీలైనంత వేగంగా ఈ పనులు పూర్తి చేయాలి. 2026 ఎండింగ్ నాటికి పోలవరం మెయిన్ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పిస్తుంది. డిసెంబర్ నాటికి నీళ్లు వదలాలనేది ప్రభుత్వ సంకల్పం. అయితే దీనికి తగ్గట్టుగా పోలవరాన్ని ఒక అధునాతనమైనటువంటి టూరిజం డెస్టినేషన్గా మలిచేటువంటి ప్రక్రియకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఒక జీవోని రిలీజ్ చేసింది. పోలవరం ప్రాంతంలో అద్భుతమైనటువంటి రిసార్ట్ డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ సంస్థ చేసినటువంటి ప్రపోజల్ని ఏపీ సర్కార్ క్లియర్ చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి కొండలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ఎందుకంటే నాగార్జున సాగర్ను మనం ఎలా అయితే టూరిజం పాయింట్గా చూస్తామో అదే తరహాలో పోలవరం కూడా రాబోయేటువంటి రోజుల్లో అటు ఛత్తీస్గఢ్, ఇటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాలకి కూడా ఒక డెస్టినేషన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే టూరిజం బేస్డ్ ప్రమోషన్స్ పైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఒక అధునాతనమైనటువంటి రిసార్ట్ డెవలప్మెంట్కి ఏపీ సర్కార్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోలో ఏ అంశాలు ఉన్నాయి, పోలవరం దగ్గర ఎలాంటి ప్రాజెక్ట్ రాబోతుందో ఒకసారి విశ్లేషిద్దామను. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన ఉంది. ఇది ఒక ఆధునిక దేవాలయం అని చెప్పని నాగార్జున సాగర్ని ఎలా అన్నారో అదే స్థాయిలో అంతకు మించినటువంటి ప్రాజెక్ట్ కింద దీన్ని ట్రీట్ చేస్తున్నారు. సో అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ గ్రాంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు మెగ్లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ 5-star లగ్జరీ రిసార్ట్ అట్ పోలవరం యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29. సో ఇది జీవో, ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో సారాంశం. ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. రాబోయే రోజుల్లో ఒక బెస్ట్ డెస్టినేషన్ అవుతుందని చెప్పని భావిస్తున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించి 5-star లగ్జరీ రిసార్ట్ని డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనని మెగ్లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి హైదరాబాద్కు చెందినటువంటి సంస్థ ఈ ప్రతిపాదన చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అంగీకరించింది. ల్యాండ్ అలాట్మెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ పరిమితులకి లోబడి, అందులో ఉన్నటువంటి కండిషన్స్కి లోబడి అన్ని పనులు చేయడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సో జీవోలో ఇతర అంశాలు ఏమున్నాయో ఒకసారి విశ్లేషిద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఫస్ట్ రెడ్ అబౌవ్, ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29 has been issued the aim to create robust ecosystem that fosters private investment growth by streamlining approval process, offering incentives and implementing investors friendly policies, especially focusing on developing anchor destinations to serve as key hubs attracting both domestic and international tourists. సో అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించేటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. ఈ పాలసీని ఆ పాలసీకి తగ్గట్టుగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో ఒక రాబస్ట్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. పోలవరం ప్రాజెక్టు అధునాతనమైనటువంటి భారీ ప్రాజెక్టు. దాన్ని కడుతున్నటువంటి విధానంలోనే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. గతంలో కాంక్రీటింగ్ చేసేటువంటి విషయంలో రాక్ఫిల్ డ్యామ్ వర్క్స్ ఇప్పుడు మొదలైనవి. ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్లో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు దాన్ని రిపేర్లు చేయడంతో పాటు కొత్త డయాఫ్రమ్ వాల్ పని కూడా జరుగుతుంది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ వర్క్స్ని మొదలుపెట్టారు. సో ఈ పనులన్నీ ఇప్పుడు ప్రస్తుతం వరద సమయం కాబట్టి వరదతో సంబంధం లేకుండా చేసేటువంటి పనులపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకనే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకోసిస్టమ్ని, టూరిజం డెస్టినేషన్స్ని కూడా ఇప్పటి నుంచి డెవలప్ చేస్తేనే రాబోయేటువంటి 2-3 ఏళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. పోలవరం ప్రాజెక్టు కనీసంలో ఒక ఏడాదిన్నరలోగా వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. అంటే 2027 జనవరి నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఉండొచ్చు. ఆ చుట్టుపక్కల జరిగేటువంటి పనులకు తోడు పర్యాటక సందడి కూడా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఈ నిర్ణయం తీసుకుంది. అలానే ఆంధ్రప్రదేశ్ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2024-29 హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్. సో దాని ప్రకారం ఇక్కడ ఓన్ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, డైవర్స్ టూరిజం ఎక్స్పీరియన్సెస్ సచ్ యాజ్ హోటల్స్, టూరిజం, మైస్ ఫెసిలిటీస్, వెల్నెస్ సెంటర్స్, వీటన్నిటి కూడా ఒక పాలసీని ఇచ్చింది. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేసేటువంటి పాలసీ ఇది. సో దాని ప్రకారం నిర్ణయాలు తీసుకున్నట్టుగా రిఫరెన్సెస్ చెప్పింది. అలానే థర్డ్ రిఫరెన్స్ అబౌవ్, టూరిజం డిపార్ట్మెంట్ హ్యావ్ రిసీవ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఫ్రమ్ ఎంఎస్ మెగ్లాన్ లీజర్స్. సో ఈ పైన ఉన్నటువంటి 2 పాలసీలకి అనుగుణంగా ఈ మెగ్లాన్ లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఒక ప్రపోజల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఒక 5-star లగ్జరీ రిసార్ట్ అట్ పోలవరం విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 255 crores 255 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తామనేటువంటి ప్రతిపాదనని మెగ్లాన్ లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టింది. సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా దీన్ని కన్సిడర్ చేసింది. దీనికోసం ఇది
direct employment to the 350 people and requested for allotment of 15.25 acres. అంటే 255 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 350 ఉద్యోగాలు, 15.25 ఎకరాలు ల్యాండ్ అలాట్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 24-29. సో ఈ ప్రపోజల్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అందుకనే మ్యాగ్లాన్ ఇండస్ట్రీస్కి, మ్యాగ్లాన్ లీజర్స్ కంపెనీకి ఈ ల్యాండ్ అలాట్మెంట్కి క్లియరెన్స్ ఇచ్చింది. యాజ్ పర్ ద పాలసీ ఇన్సెంటివ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికి ఈ జీవోలో అనుమతులు మంజూరు చేసింది. సో ఇది ఆర్డర్ అంటే 2024-2029 పాలసీ ప్రకారం ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అలాగే ద అబవ్ ప్రపోజల్ వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డ్ SIBB మీటింగ్ 19th రోజు జరిగినటువంటి మీటింగ్లో ఇది పెట్టారు. అలానే రికమెండేషన్స్, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇక SIBB has recommended for allotment of land RS 825 MC field hill 2 adjacent to the Polavaram irrigation project, Polavaram village, Eluru district, subject to fulfilling the conditions imposed by the water resource department and all other incentives as per the Andhra Pradesh tourism policy. సో అంటే పోలవరం ప్రాజెక్టుని ఆనుకొని ఉన్నటువంటి కొండని ఈ రిసార్ట్ డెవలప్మెంట్కి కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో పోలవరం ప్రాజెక్టు పైనుంచి చూస్తే పోలవరం ప్రాజెక్టు మొత్తం ఆ విజిబిలిటీ, ఆ రిజర్వాయర్ కానీ, ప్రాజెక్టు కానీ, అవతలైపు అంటే బయటకు వెళ్ళేటువంటి ఫ్లో కానీ, ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఈ రెండు కూడా కనిపించే విధంగా ఈ టూరిజం రిసార్ట్ని డెవలప్ చేస్తారు. 5 స్టార్ టూరిజం రిసార్ట్ అన్నారు కాబట్టి హై క్లాస్ ఫెసిలిటీస్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో డెవలప్మెంట్కి ఎంత టైం ఇచ్చారు, ఎంతకాలంలో ఇదంతా చేస్తారనేది చూడాలి మనం. ఏ కండిషన్స్, ఇంకా ఇది అలాట్మెంట్ అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మిగతా అంశాలపైన కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై అలాట్ ద ల్యాండ్ టు గ్రాంట్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద SIBB, మెగ్లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ LLP హైదరాబాద్ డెవలప్మెంట్ 5 స్టార్ luxury resort at Polavaram as follows. Allotment of 15.25 acres of land. ఇది ఫీల్డ్ హిల్ 2 అనేదాన్ని దీనిలో మళ్ళీ నోటిఫై చేశారు. సేమ్ అదే అడ్రస్ రాశారు. ప్రాజెక్ట్ పక్కనే ఉన్నటువంటిది పోలవరం విలేజ్, ఏలూరు డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్లింగ్ ద కండిషన్స్ ఇంపోజ్డ్ బై వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్. అంటే ఆ నీళ్లు ఫిల్ అయిన తర్వాత వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాటర్ లెవెల్స్ ఇవన్నీ చూసి ఎక్కడ వరకు ఇవ్వాలి, ఎక్కడ వరకు ఇవ్వకూడదు అనేవన్నీ కూడా డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళకి కండిషన్స్ అన్నీ వాళ్ళకి వదిలేశారు. Lease tenure 66 years and extension of 33 years upon the successful project operation and additionally 3 years for construction activity. సో 3 ఏళ్లలో పూర్తి చేయాలి. 66 ఏళ్ళు లీజ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 33 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. యాన్యువల్ లీజ్ రెంట్ 1% ఆఫ్ ద SRO వాల్యూ. SRO వాల్యూ ఎంత ఉంటుందో చూసి దాని మీద 1% తీసుకుంటారు. అడిషనల్ డెవలప్మెంట్ ప్రీమియం 1% ఆఫ్ ద గ్రాస్ రెవెన్యూ. అలానే ADP అండ్ ALR షల్ బి ఎన్హాన్స్డ్ బై 5% ఇన్ ఏ బ్లాక్ ఆఫ్ ఎవ్రీ 3 years. 3 ఏళ్ళకి ఒకసారి అది పెంచడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ కండిషన్స్ అన్నీ పెడుతూ జీవో రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ సంస్థ ఇప్పుడు ఆ డెవలప్ చేసేటువంటి బాధ్యతని తీసుకుంటుంది. అలానే ఆల్ అదర్ ఇన్సెంటివ్స్ యాజ్ పర్ ద AP టూరిజం పాలసీలో ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ఇందులో ఇస్తున్నారు. రీఎంబర్స్మెంట్ ఆఫ్ 100% ఆఫ్ నెట్ స్టేట్ GSTని 12 years వరకు మినహాయింపు ఇస్తారు. అప్ టు రియలైజేషన్ ఆఫ్ 100% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో వాళ్ళు పెట్టినటువంటి రిటర్న్స్ వచ్చే వరకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. రీఎంబర్స్మెంట్ ఆఫ్ 100% ఆఫ్ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవి కూడా ఏమి ఉండకపోవచ్చు, స్టాంప్ డ్యూటీ తీసేస్తున్నారు కాబట్టి. 10% ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ టు 25 crores బీయింగ్ ఏ మెగా టూరిజం ప్రాజెక్ట్, 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. సో ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 25 crores కింద పెట్టేందుకు ఒక వెసులుబాటు ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇండస్ట్రీ రేట్స్ కింద ఇస్తారు. రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years. 3 years కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతుంది కాబట్టి 5 years వరకు దానిలో కొంత రీఎంబర్స్మెంట్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఇచ్చింది పాలసీ యాజ్ పర్ టూరిజం పాలసీ. ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ సప్లై ఛార్జెస్, సివేజ్ ట్యాక్స్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ రేట్స్. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పాలసీలో ఇండస్ట్రీ రేట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇంకా ఇక్కడ డెవలప్ చేసేటువంటి అంశాలు అంటే రిసార్ట్లో భాగంగా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారనేది కూడా ఇచ్చారు. SIBB విత్ రిగార్డ్ టు ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ అప్రోచ్ రోడ్స్, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఈస్ డైరెక్టెడ్ టు ప్రపోజల్స్ అలాంగ్ విత్ ద కాస్ట్ ఎస్టిమేట్స్ ప్రొవైడ్ బై ద కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ షల్ బి ప్లేస్డ్ బిఫోర్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ కమిటీ టు రిగార్డ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ రోడ్స్, వాటర్ సప్లై, పవర్ సప్లై,
అలానే అడ్మిసిబుల్ అండర్ ద స్టేట్ టూరిజం పాలసీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇమ్మని చెప్పారు. ఆల్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ జెట్టీస్ అంటే పడవల ప్రయాణాలు చేయడానికి వేసేటువంటి జెట్టీలు, ఎస్టీపీలు ఎక్సెట్రా షల్ బి డెవలప్డ్ బై ద కంపెనీ ఆన్ ఇట్స్ ఓన్ కాస్ట్. కంపెనీ షల్ ఆల్సో ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ డెవలపింగ్ ద జెట్టీస్ అండ్ కమర్షియల్ పర్పసెస్. సో ఇది కమర్షియల్ పర్పస్లో జెట్టీస్ డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ చేయాలి. హవెవర్ ద కాస్ట్ ఆఫ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షల్ నాట్ ఎక్సీడ్ 60 crores యాజ్ పర్ ద ప్రొజెక్షన్స్. ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద టోటల్ ఇన్సెంటివ్స్ రిమైన్ వితిన్ 100% ఆఫ్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది, ఏవైతే పాలసీలో ఉన్నాయో అవన్నీ. కానీ మొత్తానికైతే పోలవరం ప్రాజెక్టు ఒక అద్భుతమైనటువంటి టూరిజం డెస్టినేషన్ కావడానికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేసింది. 3 ఏళ్ల కాలం అంటే ఒక ఏడాదిన్నరలోగా అక్కడ టూరిజం అంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదానికి ఒక 50% ఈ రిసార్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కనుక అధికారికంగా ప్రారంభిస్తే ఇది ఒక ఫస్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఎవరు వెళ్ళినా కానీ అది ఒక అద్భుతమైనటువంటి టూరిజం కేంద్రంగా పోలవరం హిస్టరీ కావచ్చు, అలానే గోదావరి హిస్టరీ కావచ్చు, ఇంకా ఇతర అట్రాక్షన్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ పరంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొన్ని అక్కడ ఈ కన్స్ట్రక్షన్ హిస్టరీని, కన్స్ట్రక్షన్ క్రానాలజీ మొత్తాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుందని చెప్పని ఒక ప్రపోజల్ ఉంది. సో వీటన్నిటితో కలిపి చూసినప్పుడు పోలవరం ప్రాజెక్టు రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎలా అయితే ఒక టూరిజం డెస్టినేషన్గా మారిందో అంతకు మించి టూరిజం డెస్టినేషన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 4 రాష్ట్రాల కోడలిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఏపీ ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.